టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు సినిమాల బిజినెస్ మామూలుగా ఉండదు. ఎన్టీఆర్, కృష్ణ టైం నుండే సంక్రాంతికి బడా హీరోల సినిమాలు పోటీపడి రచ్చ చేయడం మొదలైంది. ఆ తర్వాత తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు కూడా చాలాసార్లు సంక్రాంతికి పోటీపడి తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఈ వీడియోలో టాప్ 4 హీరోస్ అనేటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు సంక్రాంతి సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు 17 సినిమాలని సంక్రాంతికి విడుదల చేశారు. ఆ చిత్రాలు 1979లో తాయారమ్మ బంగారయ్య, ఆడాళ్ళు మీకు జోహార్లు, 1983లో ప్రేమ పిచ్చోళ్ళు, నెక్స్ట్ చట్టంతో పోరాటం, 1986లో కిరాతకుడు, నెక్స్ట్ దొంగమొగుడు, మళ్ళీ 1988లో మంచి దొంగ, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1991లో సువట్టుపురం పోలీస్ స్టేషన్, 1994లో జనవరి 9న ముగ్గురు మొనగాళ్ళు, 1997లో జనవరి 4న హిట్లర్, 1999లో జనవరి 1న స్నేహం కోసం, 2000 సంవత్సరంలో అన్నయ్య, 2001లో మృగరాజు, 2004లో అంజీ, 2017లో ఖైదీ నంబర్ 150, 2023లో వాల్తేరు వీరయ్య. నెక్స్ట్ నరసింహం, బాలకృష్ణ సినిమాలు చూద్దాం. బాలయ్యవి దాదాపు 17 సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు 1987లో భార్గవరాముడు, 1988లో ఇన్స్పెక్టర్ ప్రతాప్, 1990లో ప్రాణానికి ప్రాణం, 1996లో వంశానికొక్కడు, 1997లో పెద్దన్నయ్య, 1999లో సమరసింహారెడ్డి, 2000 సంవత్సరంలో వంశోద్ధారకుడు, 2001లో నరసింహనాయుడు, 2002లో సీమసింహం, 2004లో లక్ష్మీ నరసింహ, 2008లో ఒక్కమొగాడు, 2011లో పరమవీర చక్ర, 2016లో డిక్టేటర్, 2017లో గౌతమిపుత్ర శాతకర్ణి, 2018లో జయసింహ, 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు, 2023లో వీరసింహారెడ్డి. బాలయ్య సంక్రాంతి సక్సెస్ రేట్ అమోఘంగా ఉంది. నెక్స్ట్ కింగ్ నాగార్జున మూవీస్. నాగార్జున గారు సంక్రాంతికి కేవలం 6 సినిమాలు రిలీజ్ చేశారు. ఆ చిత్రాలు 1987లో మజ్ను, 1992లో కిల్లర్, 1998లో ఆవిడ మావిడే, 2016లో సోగ్గాడే చిన్ని నాయన, 2022లో బంగారాజు, 2024లో నాసామి రంగా విడుదల చేశారు. విడుదల చేసి తక్కువే అయినా సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ సినిమాలు దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు 1989లో ప్రేమ, 1992లో చంటి, 1997లో చిన్నబ్బాయి, 1996లో ధర్మచక్రం, 2000 సంవత్సరంలో కలిసిందాంరా, 2001లో దేవీపుత్రుడు, 2012లో బాడీగార్డ్, 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, 2019లో F2, 2024లో సైంధవ్. వెంకీ గారు కూడా సక్సెస్లు సాధించారు. మొత్తంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు సంక్రాంతి సీజన్ని అద్భుతంగా క్యాష్ చేసుకున్నారు.